Good morning student. I am A. Jyoti working as a lecturer in computer department at CRR College for Women. I would like to discuss about office automation tools. The last topic is relationship. Relationship ante the data in one table is related to the డేటా ఇన్ అనదర్ టేబుల్. ఒక టేబుల్లో ఉన్న డేటా అనేది ఇంకో టేబుల్లో ఉన్న డేటాతో అసోసియేట్ అయితే దాన్ని రిలేషన్షిప్ అంటారమ్మా. దీని 3 టైప్స్, 1 to 1, 1 to many, many to many, 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 to 1 రిలేషన్ అంటే one record in a table is associated with one and only one record in another table. ఒక టేబుల్లో ఉన్న ఓన్లీ వన్ రికార్డ్ అనేది ఇంకో టేబుల్తో ఓన్లీ వన్ రికార్డ్తో అసోసియేట్ అయితే దాన్ని ఏమంటారు అంటే 1 to 1 రిలేషన్షిప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ స్కూల్ డేటాబేస్ ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఓన్లీ వన్ స్టూడెంట్ ఐడి అండ్ ఈచ్ స్టూడెంట్ ఐడి ఈజ్ అసైన్ టు ఓన్లీ వన్ పర్సన్. దీన్ని ఏమంటారు అంటే 1 to 1 రిలేషనల్ అంటారు. And 1 to many relationship. One record in a table can be associated with one or more records in another table. ఒక టేబుల్లో ఉన్న వన్ రికార్డ్ అనేది అనదర్ టేబుల్లో ఉన్న మోర్ రికార్డ్కి అసోసియేట్ అయితే దాన్ని ఏమంటారు అంటే 1 to many రిలేషన్. ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ప్రైమరీ కీ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఫారిన్ కీగా చేంజ్ అవుతుందమ్మా అనదర్ టేబుల్లో. ఇక్కడ ఏమవుతుంది, ఫారిన్ ప్రైమరీ కీ కాబట్టి ఓన్లీ యూనిక్ వాల్యూస్ని తీసుకుంటుంది, డూప్లికేషన్ని యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఏమవుతుంది, ఫారిన్ కీగా తీసుకుంటుంది కాబట్టి ఇది యూనిక్ వాల్యూస్ని కాకుండా డూప్లికేషన్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ప్రైమరీ కీ అనేది యూనిక్ వాల్యూస్, ఫారిన్ కీ అనేది డూప్లికేషన్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. Many to many relationship occurs when multiple records in a table are associated with multiple records in another tables. ఒక టేబుల్లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్ అనేవి అనదర్ టేబుల్లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్తో అసోసియేట్ అయితే దాన్ని ఏమంటారు అంటే మెనీ టు మెనీ రిలేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ కెన్ పర్చేజ్ ద వేరియస్ ప్రోడక్ట్స్ అండ్ ప్రోడక్ట్స్ కెన్ బి పర్చేజ్డ్ బై మెనీ కస్టమర్స్. దిస్ ఈజ్ మెనీ టు మెనీ రిలేషన్. మనం మెనీ టు మెనీ రిలేషన్స్ కానివ్వండి, 1 to 1 కానీ ఏ రిలేషన్స్ అనేది మనం బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి టేబుల్ క్రియేషన్ ఉండాలి, వాటి మధ్యలో రిలేషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేస్తున్నాను, దీంట్లో టేబుల్ క్రియేషన్ అనేది చేస్తున్నాను. టేబుల్ క్రియేట్ చేస్తున్నానమ్మా. డిజైన్ వ్యూ యూజ్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ని క్రియేట్ చేస్తున్నాను, డిఈపిటి డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాను. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటున్నాను, ఆటోమేటిక్ నెంబర్. అండ్ డిపార్ట్మెంట్ నేమ్ తీసుకున్నాను, టెక్స్ట్. ఓకే, సేవ్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఏంటిది, ఎంప్లాయీ టేబుల్ అమ్మ. డిజైన్ వ్యూ ద్వారా క్రియేట్ చేస్తున్నాను, ఈఎంపి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎంప్లాయీ నెంబర్, నెంబర్ డేటా టైప్. ఓకే, ఎంప్లాయీ నేమ్, టెక్స్ట్ డేటా టైప్, సాల్, కరెన్సీ డేటా టైప్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఏం తీసుకున్నామమ్మా, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకేనా, దీన్ని మనం ఇక్కడ ప్రైమరీకి యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ ఎంప్లాయీ నెంబర్కి ప్రైమరీకి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్కి ఏకి యూజ్ చేయం. అక్కడ ప్రైమరీ కీ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏమవుతుంది అంటే ఫారిన్ కీగా వస్తుంది. ఇక్కడ నెంబర్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నానమ్మా. ఓకేనా, సేమ్ నెంబర్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్లో డి నెంబర్ ఏముందో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్లో డి నెంబర్ తీసుకున్నాను. నేను వీటిని అన్నిటిని క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు రిలేషన్. ఓకేనా, ఫస్ట్ మనకి టేబుల్స్ కావాలి అంటే షో టేబుల్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్ వస్తుంది. యాడ్ డిపార్ట్మెంట్ టేబుల్ యాడ్ చేశాను, ఎంప్లాయీ టేబుల్ యాడ్ చేశాను, దీన్ని క్లోజ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను ఎంప్లాయీ నెంబర్కి డిపార్ట్మెంట్ నెంబర్కి రిలేషన్ అనేది డిపార్ట్మెంట్ నెంబర్లో డి నెంబర్కి ఈ ఎంపీ టేబుల్లో డి నెంబర్కి రిలేషన్ అనేది బిల్డ్ చేస్తాను. డ్రాగ్ చేస్తున్నానమ్మా. ఓకేనా, ఇక్కడ సాల్ వచ్చింది, ఇక్కడ తీసేసి డి నెంబర్ అని పెడుతున్నాను. ఇక్కడ ఏంటి, రిఫరెన్సెస్, ఇంటిగ్రిటీ అన్నీ. ఓకేనా, అప్డేట్ చేసిన డిలీట్ చేసిన రెండిట్లో అప్లోడ్ అవుతుంది.
ఓకేనా, ఇది ఏ రిలేషన్, 1 to many రిలేషన్. మనం ఏం అవసరం లేదు, అదే తీసుకుంది 1 to many అని. ఓకే, ఎస్, సేవ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను ఈఎంపి టేబుల్ ఓపెన్ చేస్తున్నాను అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు డిపార్ట్మెంట్లో నేను వాల్యూస్ ఇస్తున్నాను. ఇది నేను డి నెంబర్ అనేది ఏం చేశాను అంటే ఆటోమేటిక్ నెంబర్ తీసుకున్నాను. అది ఆటోమేటిక్గా నెంబర్ తీసుకుంటుంటే నేను కంప్యూటర్, ఫిజిక్స్, సిహెచ్ఈ, కెమిస్ట్రీ 3 తీసుకున్నాను, 3 డిపార్ట్మెంట్స్. ఓకే, సేవ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా ప్లస్ సింబల్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే రెండింటి మధ్యలో రిలేషన్ అనేది ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేశాను అనుకోండి, 101, 56,000, 102, రమ్య 34,000. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డేటా అనేది టేబుల్, మన ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళిందా లేదా మనం సెర్చ్ చేసుకోవాలి, స్టోర్ అయిందా లేదా. ఇక్కడ రాలేదు, నేను రీఫ్రెష్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్లు మనం క్లిక్ చేసి రాసాం. డిపార్ట్మెంట్ 1లోకి ఈ డేటా అనేది వచ్చింది. ఓకేనా, అలాగే డిపార్ట్మెంట్ నేను 2లో రాయట్లేదు, 3లో రాస్తున్నాను. ఎంప్లాయీ 104. ఓకే, ఇక్కడ రాయాలి 104. ఓకే, 104 అండ్ 20,000. ఓకే, నెక్స్ట్ 105. ఓకే, 78,000. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఎంప్లాయీలో మళ్ళీ సెర్చ్ చేసుకుంటాను. మళ్ళీ రీఫ్రెష్ బటన్ని క్లిక్ చేయండి. ఓకేనా, చూడండి మన డేటా అనేది మళ్ళీ డిపార్ట్మెంట్ 3లో డేటా అనేది. ఓకేనా, మనం దీన్ని ప్లస్ని తీసేస్తున్నాను. ఓకే, ఇలా ఒకదానితో ఒకటి డేటా అనేది అసోసియేట్ అవుతుందమ్మా. ఒకవేళ మనకి రిలేషన్ అనేది మనం తీసేయాలి అనుకుంటే, డిలీట్ చేయాలి అనుకుంటే మళ్ళీ డేటా బేస్ టూల్స్లోకి వెళ్ళి రిలేషన్షిప్ అండ్ సెలెక్ట్ చేయండి ఇక్కడ. ఓకేనా, డిలీట్ని క్లిక్ చేస్తే ఓకే, అంటే వీటిని క్లోజ్ చేయాలి, ఫీల్డ్స్ అన్నింటినీ క్లోజ్. ఓకే, ఇప్పుడు నేను డేటాబేస్ టూల్స్లోకి వెళ్తున్నాను, రిలేషన్షిప్. ఓకే, ఓకేనమ్మా, రిలేషన్ అనేది డిలీట్ అయింది. ఇప్పుడు నేను టేబుల్స్లోకి వెళ్ళి, ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఇక్కడ ప్లస్ సింబల్స్ అనేవి కనపడుతున్నాయా? కనపడదు. ఎందుకు అంటే రిలేషన్ అనేది డిలీట్ చేశాను. ఓకేనా, మనకి ఇలా రిలేషనల్ యూజ్ చేసిన వల్ల డేటాబేస్ మల్టిపుల్ టేబుల్స్ అనేది ఇంకో టేబుల్స్తో రిలేటెడ్గా అవుతుంది. డేటా అనేది ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి అసోసియేట్ అవుతుంది. అదే మనం ఫ్లాట్ ఫైల్స్ యూజ్ చేస్తే సింగిల్ టేబుల్సే ఉంటాయి. ఇట్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ టేబుల్స్ ఓన్లీ ఉంటాయి మనకి ఫ్లాట్ ఫైల్స్లో. అదే రిలేషనల్స్లో ఏముంటుంది, ఒక టేబుల్తో ఒకటి కంబైన్ చేసి రిలేషనల్ అనేది అసోసియేట్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు ఏదైనా బుక్స్ రిఫర్ చేయాలంటే ఈ బుక్స్ని రిఫర్ చేయండి అమ్మా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే. థ్యాంక్ యూ అమ్మా.